వీడు కాక ఇంకా నాకు పెళ్లి కావలసిన ఆడపిల్లలు ఇద్దరున్నారు. అప్పులు, ఆడపిల్లల బాధ్యతలు అన్నీ వీడికొచ్చే కట్నంతోనే తీర్చేసుకోవాలి త్రిమూర్తులు గారు. మీకు 1.5 కోటి కట్నంగా ఇవ్వడానికి నేను రెడీ. పై మాట ఏమైనా ఉంటే చెప్పండి. ఇంక పై మాటలే ఉంటాయి అన్నయ్య గారు, మీరు చెప్పిందే ముహూర్తం. ఏమిటండి ఇది? 1.5 కోటి అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారండి? ఇల్లు, పొలం, మన యావదాస్తి బ్యాంకులో తాకట్టు పెట్టబోతున్నాను. నమస్కారం అండి, బాగున్నారా? కూర్చోండి. నమస్తే. నమస్కారం అండి. నమస్తే. రండి రండి రండి. నమస్తే. నమస్తే అండి, ప్లీజ్ వెల్కమ్. నమస్కారం అండి. రాజ్యం, వెళ్ళి కట్నం డబ్బులు తీసుకురా. అలాగేనండి. సూర్యకాంతం త్వరగా రా. ఏమిటి రాజు, ఏమైంది? 1.5 కోటి ఇందులో పెట్టాను, కనిపించడం లేదు. వీణా, ప్రియా, సుధా, తొందరగా రండి. ఎవడో ఈ కిటికీలో నుంచి వచ్చి దొంగతనం చేసినట్టున్నాడే. వీడి జిమ్మడిపోను, వీడి చేతులు ఊరుకో రాజు, ఊరుకోమ్మా. అన్నయ్య గారికి చెప్పండి. ఊరుకో రాజు. ఏమండి, పెట్టిన డబ్బు పెట్టినట్టే మాయమైపోయిందండి. ఏమిటమ్మా, దొంగతనం జరిగిందా? రాత్రి మేమిద్దరం ఇనుపెట్లో జాగ్రత్తగానే పెట్టామన్నయ్య. ఇంతమంది బంధువులు ఇంట్లో తిరుగుతుంటే దొంగలు ఎలా వస్తారు? చేస్తే పెళ్లికొచ్చిన వాళ్లే చేసి ఉండాలి. ఏంట్రా అలా చూస్తూ నిలబడ్డావు? సైదులు, పోలీసులకు ఫోన్ చేయి. అలాగే అన్నయ్య. సుందరరామయ్య గారు, ఇంట్లో దొంగలు పడ్డారు. కట్నం డబ్బంతా పోయింది. మీ నిజాయితీ నాకు తెలుసు త్రిమూర్తులు గారు. నేను అంతే నిజాయితీతో చెప్తున్నాను. ఇప్పటికిప్పుడు కట్నం డబ్బు ఇస్తే తప్ప ఈ పెళ్లి జరగదు అని నేను అనటం లేదు. ఈ ముహూర్తానికి నా కొడుకు మీ అమ్మాయి మెడలో తాళి కడతాడు. కాకపోతే కట్నం డబ్బు ఎప్పుడు ఇస్తారో, ఎలా ఇస్తారో ఒక్క మాట చెప్పండి చాలు. ఇచ్చే అవకాశం లేదు సుందరరామయ్య గారు. త్రిమూర్తులు, ఇప్పుడు ఏం చేద్దాం? ఎంతైనా నా కూతురు పెళ్లి కదా. నాకున్న 5 ఎకరాలు ఆ పెంకుటిలో అమ్మేద్దాం. ఓ 10 లక్షలు వస్తాయి. అన్నయ్య, నా 10 ఎకరాలు కూడా అమ్మేద్దాం. నీ 10 ఎకరాలు అమ్మితే 20 వస్తాయి. నీదో 20, నాదో 10, మొత్తం కలిపిన 30 కాదు కదరా. మిగతాది ఏం చేద్దాం? రే గిరి, చెప్పండి. ఈ ఇంట్లో దొంగతనం జరిగింది, మీకు తెలుసుగా? తెలిసిందండి. జరిగిన సంఘటనని ఖండిస్తున్నారు. అవును, ఇదే టైంలో వాళ్ళ అబ్బాయి మరో పెద్ద దెబ్బ కొట్టాడు. మామూలు దెబ్బ. ఏ ప్రతిపక్షం అంత దెబ్బ కొట్టలేదు. అంత పెద్ద దెబ్బ కరుణానిధి జైలు కొట్టలేదు. ఈ ఇష్యూ మీద సిబిఐ వాళ్ళ చేత ఎంక్వైరీ చేయిద్దాం. అవసరమైతే ఆందోళనకు దిగుదాం. రాస్తారోకోలు, చలో అసెంబ్లీ కార్యక్రమాలు చేపడదాం. కరెక్ట్. అలాంటివి ఏం చేయనక్కర్లేదు. కానీ మీరు మీ కార్యకర్తలు ఓ 20-30 మంది కలిసి తలా 5 లక్షలు 10 లక్షలు ఇవ్వగలిగితే 1.5 కోటి కలెక్ట్ అవుతుంది. ఈ పెళ్లి జరుగుతుంది. మీ నాయకుడు త్రిమూర్తుల పరువు నిలబడుతుంది. ఏమిటా నీళ్ళు అవుతారు? మాట్లాడరా? ఏం మాట్లాడదామని ఆలోచిస్తున్నాం. ఇంకా ఏమిటా ఆలోచించేది? మీరు మీ పార్టీ వాళ్ళు తలుచుకుంటే 1.5 కోటి ఏం కర్మ, 10 కోట్లైనా కలెక్ట్ చేయగలరు. పార్టీ ఫండ్ అయితే కలెక్ట్ చేయొచ్చండి. మరి పెళ్లి కదా కదా, మరి మామూలు పెళ్ళా? మీ త్రిమూర్తులు గారింట్లో పెళ్లి. ఏం గిరి, నువ్వు 10 లక్షలు అడ్జస్ట్ చేయలేవు? 10,000 25,000 అంటే ఓకే సార్. 10 లక్షలు అంటే కష్టమే కదా. ఏం మూర్తి, నీ దగ్గర నుంచి ఒక 5 లక్షలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీ ఎక్స్పెక్టేషన్ రాంగ్ సార్. ఎంచేతంటారా, ఈ ఊళ్ళో నాకున్నదే 1.5 ఏకర్స్. దట్టు కబ్జా చేసిన స్థలం. అంత ధైర్యం చేసి ఎవరు కొంటారు చెప్పండి. రామారావు, మీ కార్యకర్తల దగ్గర నుంచి ఏదైనా కొంచెం. కార్యకర్తల దగ్గరే ఉంటుందండి, జెండా కర్రలు తప్ప. మరి మీ త్రిమూర్తుల కోసం మీరు ప్రాణాలైనా ఇస్తా ఉంటారు కదయ్యా. ప్రాణాలు ఇవ్వటం ఏమిటి సార్? అవసరమైతే ప్రాణాలు తీస్తాం. పార్టీ కోసం పంటలు తగలబెట్టారు, తోటలు నరికేశారు, బాంబులు వేశారు, తలలు తీశారు.
పార్టీ కోసం ఎన్ని దారుణాలైనా చేయగలరు కానీ పార్టీ కోసమే బతికిన మనిషి ఇంట్లో శుభకార్యం కోసం సహాయం చేయలేరన్నమాట. ఏం పార్టీలు రా మీవి? ఏడో గిరిగారు బాబు ఏంటి ఇచ్చారా? భోజనాలు రెడీయా? చైతి త్రిమూర్తులు గారు, నేను కవిత పెళ్లి చేసుకోబోతున్నామండి. అనాథన్, అందరి ఆశీస్సులు కావాలి. త్రిమూర్తులు గారింట్లో పెళ్లి కాబట్టి ఊర్లో ప్రతి గడప ఇక్కడే ఉంది. అందరికి ఒకేసారి శుభలేఖలు ఇచ్చేద్దామని వచ్చాను. త్రిమూర్తులు గారు ఆగో, ఇదంతా మీకు అనవసరం. ఇది నా పర్సనల్ మ్యాటర్. ఏమిట్రా ఇదంతా? రాజ్యలక్ష్మి గారండి, మహాలక్ష్మికి నాకు పెళ్ళండి. నా జీవితంలో మహాలక్ష్మి తప్ప వేరే అమ్మాయి పేరే తెలియదు. మహాలక్ష్మి లేకపోతే నేను బతకలేను. కవితను ప్రేమించానన్నావు కదరా? అదంతా నిజం కాదత్తయ్య. కవితకు నాకు మధ్య ఫ్రెండ్షిప్పే. మా ఇద్దరి మధ్య ఎటువంటి ప్రేమ లేదు. మీ పార్టీల వల్ల జీవ సమాధి అయిన వేణు తులసిలు కూడా మా ఫ్రెండ్స్ అండి. మేం క్లాస్మేట్స్ అండి. వేణు తులసి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. తమ ప్రేమను నిజం చేసుకోవాలని వాళ్ళు ఎన్నో కలలు కన్నారు. కానీ వాళ్ళ ప్రేమ గురించి పెద్దలకు చెప్పడానికి ధైర్యం చేయలేకపోయారు. అందుకే వాళ్ళ బాధ నాతో చెప్పుకున్నారు. మీకేం పర్వాలేదు, మా నాన్నగారు ఉన్నారు, తప్పకుండా మీ వాళ్ళతో మాట్లాడి మీ పెళ్లి జరిపిస్తారని చెప్పాను నాన్నగారండి. కానీ మీరు కూడా రాజకీయాలకు తల వంచారు నాన్నగారండి. మీ పార్టీల వల్ల, మీ రాజకీయాల వల్ల మమ్మల్ని బాధ పెట్టిన మీ పెద్దల చిన్న మనసులను కష్టపెట్టాలనే ఇలా చేశాం. మీ చేత కన్నీళ్లు పెట్టించాలనే ఇలా చేశామండి. మా నాన్నగారంటే నాకు ప్రాణం. ఆయన మనసుకు ఉన్న ఒకవైపు పదును మాత్రమే మీరు చూశారు. కానీ రెండో వైపున్న ఆ బంగారు మనసు మాత్రం నాకే తెలుసు. ఈ రాజకీయాల వల్ల ఆ మనసు నాకు ఎక్కడ దూరం అయిపోతుందోనని ఇలా చేశాను. ఆయనలాగే ఆయన మనసు కూడా చాలా పెద్దది. కానీ ఆయన కళ్ళ ముందే ఓ ప్రేమ సమాధవుతుంటే ఆ మంచి మనసు ఏమైపోయిందా అని నా మనసు చలించిపోయింది. నన్ను ఇలా తీర్చిదిద్దిన మా నాన్నగారిని ఎలా మార్చుకోవాలని నేను కుమిలిపోయాను. ఆయన్ని పేరు పెట్టి పిలిచినప్పుడల్లా నేను గుండె పగిలేలా ఏడ్చాను. మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే మీ ఆయుష తగ్గిపోతుందండి. మీరు నిండు నూరేళ్లు బతకాలండి. మిమ్మల్ని నాన్నగారు అని పిలుస్తానండి. మిమ్మల్ని ఒక్కసారి నాన్నగారు అని పిలుస్తానండి. నాన్నగారండి. నాన్నగారండి, నిజం చెప్తున్నాను. రాజకీయాలు పంట తెగుల్లా పల్లెళ్లకు సోకి మనందరి మధ్య ప్రేమ శత్రుత్వంగా మారి చీలిపోయింది నాన్నగారండి. తెగిపోయే తలలతో అందరి మధ్య ప్రేమ రక్తపు వరదల్లో కొట్టుకుపోతుంది నాన్నగారండి. వేణు తులసిల ప్రేమ నిలబడితే ముఠా తగాదాలతో ఊళ్లకు ఊళ్ళు తగలబడిపోతాయని భయపడ్డారే గాని ఊళ్లలో మిగిలిన ప్రేమ బూడిదైపోతుందని మీరు గమనించలేదు నాన్నగారండి. ఆ రోజు వాళ్ళ ప్రేమను గెలిపించి రాజకీయాలను ఓడిస్తే ఆ ప్రేమ అన్ని ఊళ్ళకి అమృతంలా అందేది నాన్నగారండి. వాళ్ళిద్దరూ మట్టిలో కలిసిపోయారే గాని వాళ్ళ ఆత్మలు అందరి గుండెల్లో ప్రేమను వెతుక్కుంటున్నట్లు నాకు అనిపిస్తూ ఉంటుంది నాన్నగారండి. అందరి మనసుల్లో ప్రేమ నిండాలని ఏడుస్తున్నట్లు అనిపిస్తుంది నాన్నగారండి. ఈ పల్లెల్ని ప్రేమిస్తూ వాళ్ళు వదిలిన ఊపిరి పైరగాలిలా నన్ను తాగుతున్నట్లు అనిపిస్తుంది నాన్నగారండి.